అందరికీ నమస్కారం. మళ్ళీ ఇలాగే చెప్తున్నాననుకోమాకండి. రేపు వచ్చే సంవత్సరం జనవరి నుండి జ్యోతిష్య క్లాసులు మొదలవుతున్నాయి. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వారు 9676159759 మొబైల్‌కి వాట్సాప్ ఉంది. అలాగే ఈ వీడియోలో డిస్క్రిప్షన్‌లో కూడాను లింక్ పెట్టడం జరుగుద్ది. ఆ లింక్ ద్వారాగా మీరు జాయిన్ అవ్వచ్చు. అదేవిధంగా అదేవిధంగా చాలా డిసిప్లిన్‌గా ఉండాలండి. ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు. ఇక నలుగురికి అవకాశం అయితే ఉంది. అలాగే మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. అయితే మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ ద్వారాగా మెసేజ్ చేయండి. ఫస్ట్ మీ యొక్క జాతక పరిశీలన చేసి ఆస్ట్రాలజీ నేర్చుకుని 10 మందికి రైట్ వే చెప్పే అవకాశం ఉంటేనే నేను తీసుకుంటాను. లేకపోతే అయితే తీసుకోనండి. ఇక చాలా గ్రూపుల్లో ఉన్నాయి. అక్కడికి మీరు వెళ్ళొచ్చు. ఈ బోడి సలహా మాకు తెలీదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నిర్మొహమాటంగా నేను కొంచెం నిర్మొహమాటంగా ముందలే మొహం మీద చెప్పేస్తా. లేదమ్మా, మీకు జ్యోతిష్యం అభ్యాసించే యోగం అయితే ఉంది గానీ దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకునే యోగం అయితే లేదు అని ముందలే చెప్పేస్తాను. చాలా బతిమాలారు. అయినా కూడాను నా దగ్గర క్షమాబుద్ధి లేదండి. ఉన్న వాస్తవం చెప్పాలంటే క్షమాపణ అనేది నా దగ్గర లేదు. ఎందుకు లేదు? అనేది డౌట్. ఎందుకంటే నేను పడిన కష్టం ఎవరు పడకూడదు. ఆ కాలంలో డబ్బులుండి లేక పుస్తకాలు కొందామంటే డబ్బులు లేక నేర్చుకోవాలని తపన ఉండి కూడాను నేర్చుకోలేక ఇబ్బంది పడుతున్న రోజుల్లోనే ఆ భగవంతుడిని ఆరాధించడం వలన నాకు ఈ మార్గం దొరికింది. ఒక ఆలోచన దొరికింది. దాని ద్వారాగా ఈరోజు మీ ముందరగా రావడం జరిగింది. ఓకేనా? అలాగే అపాయింట్మెంట్స్ కావాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెట్టి కూడా మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. ఇదేదో అదృష్ట దేవత తలుపు తెరిచేదాకా కొట్టాలి అన్నట్టు నేను లిఫ్ట్ చేసేదాకా కొడుతూనే ఉన్నారు. కొంచెం గమనించండి. నేను ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు మీకు ఎంగేజ్ వస్తుంది. ఎంగేజ్ వచ్చిందంటే అర్థం నాకు మిస్డ్ కాల్ పడుద్ది. నేను కాల్ చేస్తాను. మీరు అలా కాదు. అది మాది బిజీ వచ్చినా కూడాను డైల్ చేసేసి వదిలేస్తున్నారు. దాని మూలంగా నేను మాట్లాడుతున్న వ్యక్తికైతే చాలా ఇబ్బంది కలుగుతా ఉంటది. ఆ వ్యక్తి మాట్లాడింది నాకినపడదు. నేను మాట్లాడేది ఆ వ్యక్తికి వినపడదు. ఓకేనా? సో, దీని మూలంగా కొంచెం ప్రాబ్లమ్ వస్తుంది. మీరు ఎవరికైతే అపాయింట్‌మెంట్ కావాలో వారు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు రాసి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టండి. అది నేను చూడను. చూస్తే మరుగున పడిపోతుంది. కాబట్టి మెసేజ్ పెట్టండి. నేనే చూసి కాల్ చేస్తాను. ఓకేనా? ఒకటి. ఇక మన ప్రేక్షకులు వారి యొక్క వారి యొక్క ప్రశ్నలకి మనం సమాధానం చెప్దాము. చాలామంది వెయిట్ చేస్తున్నారు.
కొన్ని ప్రశ్నలు నేను చెప్పట్లేదు. కారణం ఏంటంటే నాకు సమయం సరిపోక చెప్పడం కుదరట్లేదు. అది అందుకననమాట. ఓకేనా? ఇక మొదటి ప్రశ్న ఏమడుగుతున్నారంటే, సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. గురువుగారికి నమస్కారం. నా జాతకం ప్రకారం ఎప్పటి ఎప్పటి నేను సొంత బిజినెస్ వ్యాపారం చేయాలనుకున్నాను. అలాగే జ్యోతిష శాస్త్రంలో ఏవైనా కొత్త విషయాలు నేర్చుకుంటానా అనే విషయాలను తెలియజేయండి. అలాగే నా పుట్టిన తేదీ, వ్యాపారం. సురేష్ కస్బా గారు మీరు పర్సనల్‌గా నాకు మెసేజ్ కూడా పెట్టారు. బియ్యం వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. అలాగే చేయొచ్చా? చేయకూడదా అని. ఒక్కసారి యాప్ ద్వారాగా మీ యొక్క జాతక పరిశీలన చేద్దాం. 1984 పదో నెల 1984 పదో నెల 27వ తారీఖు. పదో నెల 27వ తారీఖు. అంటే అక్టోబర్ 27 తారీఖు రాత్రి 10 గంటల 40 నిమిషాలకి 10 గంటల 40 నిమిషాలకి రాత్రి పుట్టారు. మీరు బిజియం బిజినెస్ అని కూడా మీరు పెట్టారండి. ఇక్కడ ద్వితీయాధిపతి గమనించాల. ద్వితీయాధిపతి అయిన చంద్రుడు 6వ భావంలో పడ్డారు. గురువు 7వ భావంలో ఉండి బాధక స్థానంలో ఉండడం జరిగింది. అలాగే అష్టమ భాగ్యాధిపతి అయిన శని తులారాశిలో ఉండి ఉచ్చగ్రస్తుడై అయ్యి 7వ భావంలో ఉన్న కుజుణ్ణి, గురువుని కూడా చూడడం జరిగింది. అంటే శాటర్న్ సపోర్ట్ చేస్తున్నారు. చదువుకు తగ్గట్టు ఉద్యోగం అనేది కష్టమే. రెండోది బియ్యం వ్యాపారం అనేది కష్టమే. కొంచెం కష్టంగానే ఉంది. బాగాల. ఇక్కడ ఏం చెప్తుందంటే, ఏదైనా వ్యాపార సంస్థలో మీరు ఉద్యోగం చేస్తే బావుంటదంటుంది. నంబర్ 1. రెండోది జ్యోతిష్య గురించి అడిగారు. మీరు ఒక పని చేయండి. ఉద్యోగంలో జాయిన్ అయ్యి, ఉద్యోగం చేసుకుంటూ ఉంటే కొంత ఫైనాన్స్ వస్తుంది. అంటే జీతభత్యాలొస్తాయి. వచ్చినప్పుడు మీరు జ్యోతిష శాస్త్రం కూడా నేర్చుకున్నారనుకోండి, వేడి నీళ్ళకి చల్ల నీళ్లు తోడన్నట్టుగా ఉంటుంది. బాగా గమనించాలి. ఎందుకంటే యుద్ధ రంగానికి వెళ్ళే వ్యక్తికి కత్తి, డాలు ఎంత అవసరమో, ఈ జ్యోతిష శాస్త్రం కూడా మీకు అంతే అవసరం. ఎదుటి నుంచి వస్తున్న సమస్యలకి కొంత ధన సంపాదన అనేది డాల్ లాంటిది. కాబట్టి జ్యోతిష శాస్త్రం అనేది కొంత ఉపయుక్తంగా ఉంటుంది. ఓకేనా అండి? మీరిలా చేసుకోవడంలో తప్పేమీ లేదు. థాంక్ యూ. ఇక రెండవ ప్రశ్న. మీరు ఎవరో గాని ఇంగ్లీష్‌లో పెట్టారు. ఇంగ్లీష్‌లో మీరు ప్రశ్నలడిగితే నా ప్రాణం మీద తీసుకొచ్చి పెట్టినట్టు. అది మీరు గమనించట్లా. ఓకేనా? ఎంఆర్‌హెచ్ యాదవ్ గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురువుగారు. నెల్లూరులో పుట్టాను. జాబు అండ్ మ్యారేజ్ గురించి చెప్పండి. 1995లో జన్మించారు. 1995లో జన్మించారు వీరు. 9వ నెల 7వ తారీఖు. మార్నింగ్ 9:30. జాబ్ అండ్ మ్యారేజ్. చూడండి మేము
జ్యోతిష్యం చెప్తున్నారు, ప్రెడిక్షన్ చెప్తున్నారు అని చాలా మంది కూడాను కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఒకటి బాగా గమనించాలి. యాప్ ద్వారాగా చూసే జ్యోతిష్యం 30-40% అయితే అవుతది. అయితే బీటీఆర్ అని అంటారు. బర్త్ టైమ్ రెక్టిఫికేషన్. ఈ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్‌లో దాదాపు 50 రూల్స్ చెప్పారు మన కృష్ణమూర్తి గారు. 50 రూల్స్ దాకా చెప్పారు. సో, దాంట్లో మనం చూసి మీ యొక్క జెనెటిక్ రిలేషన్ తీసుకున్న తర్వాతే మీకు రైట్ ప్రిడిక్షన్ రావడం జరుగుద్ది. అయినా కూడాను మీరు అడిగారు కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు ఉన్న వాస్తవమే చెప్తాను. ఓకేనా అండి? ఇక మీరు మ్యారేజ్ అండ్ జాబ్ గురించి అడిగారు. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ ఏం చెప్తుంది? అంటే నైన్త్ లార్డ్ ఈజ్ ఎ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12థ్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మెర్క్యూరీ ఏం చెప్తున్నానంటే, బాబు మీరు ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ ఊరు విడిచిపెట్టి వెళ్ళండి. గ్రామం విడిచిపెట్టి ఎళ్ళండి. రాష్ట్రాన్ని విడిచిపెట్టి ఎళ్ళండి. దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళండి. నంబర్ 1 పాయింట్. ఇక్కడ రాహు ఏం చేస్తున్నారంటే లగ్నంలో ఉన్నారు. లగ్నంలో రాహు కుజుడితో సంబంధం పెట్టుకున్నాడు. సెవెంత్ అండ్ సెకండ్ లార్డ్ ఈజ్ ఎ మార్స్ కనెక్టింగ్ విత్ రాహు. రాహు ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ కి కారకత్వం ఇస్తుంది. ఓకేనా? అలాగే 10th లార్డ్ ఈజ్ ఏ మూన్. మూన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 4th ఆస్పెక్ట్ అండ్ 10th హౌస్. మీరు ఔట్ ఆఫ్ కంట్రీకి మీరు వెళ్ళకపోయినా కూడా నడుసుద్ది. కానీ ఇక్కడ ప్లానెటరీ పొజిషన్ ఏం చెప్తుందంటే, ఔట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్‌మెంట్ అవ్వండి. అయినా కూడా సరిపోతుందండి. ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ చేసుకోండి. ఇబ్బందేం లేదు. చాలా బావుంది. ఇబ్బందేం లేదు. ఓకేనా? ఇక వివాహ విషయంలో 100కి 1000% రాహుకేతుల దోషముంది. రాహుకేతుల దోషముంది. ఈ దోషం వంశపారంపర్యంగా ఉంది. మీరేదో పట్టుకురాలా. ఇక్కడ ఆ దోషం ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగింది. కాబట్టి మీరు రాహుకేతుల పూజ శ్రీకాళహస్తిలో చేయించుకోండి. ఖచ్చితంగా మంచి భార్య వస్తుంది. అయితే కొంచెం తలకాయ నొప్పి కూడా ఉంది. ఇక్కడ తలకాయ నొప్పి కూడా ఉంది. ఏంటది తలకాయ నొప్పి అంటే, తను మిమ్మల్ని అమితంగా ప్రేమించడం అన్నమాట. వివాహం అయిన వెంటనే మీ అత్తగారింటికాడో, లేదా మీ బావమరిది గారి దగ్గరలోనో, లేతే మీ అమ్మా నాన్న దగ్గరలోనో ఉండాలని అనుకోవడంలో ఆ తల్లిదండ్రులు, ఇటు పక్కన తల్లిదండ్రులు, అటు పక్కన తల్లిదండ్రులు అనుకోవడంలో తప్పులేదు. కానీ మీరు అలాగ చేస్తే విడాకులొస్తాయి. గమనించాలి మీరు. రాహు అండ్ మార్స్ కాంబినేషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు, రాహు అండ్ వీనస్ కాంబినేషన్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జన్మించిన క్షేత్రము నుండి దూరంగా వెళితేనే ఆళ్ళకి అభివృద్ధి యోగం ఉంటది. మీరనుకోవచ్చు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదండి మాకు. అబ్రాడ్ ఎలాగెళ్ళమంటారు? మేము దూరతానికి ఒక కంత లేదు మా మెడకు ఒక డోలన్నట్టు. అనే భావన మీలో వచ్చింది. అప్పుడు నేనేమంటున్నానంటే, ఆ గ్రామం విడిచిపెట్టి వేరే ఊరెళ్ళండి. వేరే రాష్ట్రం ఎళ్ళండి. ఎంతమంది లేరు అలాగా? ఇతర రాష్ట్రాలకెళ్ళి కోట్లు గడించినోళ్ళు చాలా మందున్నారు. అలాగ వెళ్ళిపోండి. అంతేగాని మా అమ్మ చెప్పింది, మా అత్త చెప్పింది, మా మామగారు చెప్పాడు, మేము సపోర్ట్ ఉంటాం అంటారంటారా? ఖచ్చితంగా విడాకులొస్తాయి.
చాలా బాగుంది. మీ జాతకం అయితే బాగుంది. కానీ మీ తలరాతని మీ అత్తామామలు గాని, మీ అమ్మా నాన్న గాని ఎరైజ్ చేసేసి మళ్ళీ రాస్తారు. ఇదుంది దాంట్లో. జాగ్రత్త. ఓకేనా? థాంక్ యూ. ఇక మూడవ ప్రశ్న ఏమడుగుతున్నారంటే, అమ్మా స్వప్నమ్మ, ఆల్రెడీ నిన్న మనిద్దరం మాట్లాడుకున్నాం. ఒక అరగంటో, గంటో మాట్లాడుకున్నాము. దానికి నేను నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను మీకు చెప్పాను. అది పాటించండి. కుదిరితే ఒకసారి మీరు కాల్ చేయండి. ఓకేనా? థాంక్ యూ మా. ఇక ఇక సాక్షావలి. సాక్షావలి గారు అడుగుతున్న ప్రశ్న, గురువుగారు రవి లగ్నంలో ఉండవచ్చా? ఉంటే ఫలితాలు ఎలా వస్తాయి వివరించండి. చాలా చక్కటి ప్రశ్న అడిగారు మీరు. సాక్షావలి గారు, నెంబర్ 1 పాయింట్, ఏ లగ్నానికి రవి లగ్నంలో ఉండాలి? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, రవి ఉంటే ఏం జరుగుద్ది? బాగా గమనించండి. రవి ఎవరు? యుగోయిస్ట్. రవి ఎవరు? తండ్రి కారకుడు. రవి ఎవరు? పొలిటికల్ కారకుడు. రవి ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కారకుడు. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు అంటున్నామంటే, కొంచెం వీక్ అయితే సెంట్రల్ గవర్నమెంట్, స్ట్రాంగ్ అయితే స్టేట్ గవర్నమెంట్. పొలిటికల్. ఓకేనా? ఇయన్నీ ఆయన దాంట్లో ఉంటాయి. ఆ లగ్నంలో కూర్చుంటం వల్ల ఉంటాయి. కానీ ఈయన ఆ పదవీ వ్యామోహం మూలంగా ఇబ్బందులు పడతా ఉంటాడు. ఎందుకు పడతాడంటే, ఆ లగ్నానికి మళ్ళీ యోగకారకుడు లేతే అవయవకారకుడు అయ్యాడనుకోండి. అవయవకారకుడైతే ఇబ్బంది పడతాడు. యోగకారకుడైతే ఖచ్చితంగా నిలబడతాడు. అదైతే ఉంది. ఇబ్బందేమి లేదు. ఓకేనా? కాబట్టి రవి ఏ లగ్నానికి లగ్నంలో ఉన్నారో ఆయన యోగకారకుడో కాదో చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. మళ్ళీ సాక్షావలి గారికి మరొక ప్రశ్న గుర్తుకొచ్చింది. సాక్షావలి గారికి మరొక ప్రశ్న గుర్తుకొచ్చింది. ఏమిటా ప్రశ్న అంటే, నమస్కారం గురుగారు, శని లగ్నంలో ఉండకూడదు అన్నారు. రాశిలో ఉండవచ్చా గురుగారు అని అడిగారు. ఇక్కడ ఒకే ప్రశ్నలో 2 జవాబులు ఇవ్వాల్సొస్తోంది. బాగా గమనించాలి మీరు. ఏ లగ్నానికి శని లగ్నంలో ఉండొచ్చో, ఉండకూడదో అనేది ఫస్ట్ తెలవాలి. రెండోది, శని రాశిలో ఉండవచ్చా అని అడిగారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన మంచి అద్భుతమైన ప్రశ్నే అది. ఇబ్బందేం కాదు. లగ్నానికి, రాశికి తేడా ఏంటి అనేది కావాలి ఫస్ట్. లగ్నం అంటే దేహం. ఈ దేహం వర్క్ చేయమన్నాం అనుకోండి, వర్క్ చేయదు. దేహం వర్క్ చేయదు. శని లగ్నంలో ఉంటే మందకోడితనంగా, మార్కెట్‌కెళ్ళి ఏమైనా కొనుక్కురమ్మన్నాం అనుకోండి, పొద్దున చెప్తే మధ్యాహ్నం ఎళ్తాడు. ఈ లగ్నంలో లగ్నంలో శని ఉన్న మనిషి. ఓకేనా? అదే రాశిలో శని ఉన్న మనిషి అయితే పునర్భూ దోషం. ఒక పనికి 2 సార్లు, 3 సార్లు పని ఒక ఒక పని చేయాలంటే 2, 3 సార్లు చేయాలి. అది పునర్భూ దోషం. ఈ పునర్భూ దోషం అంటే ఏంటి? అని మళ్ళీ ప్రశ్న వేస్తారు నాకు. శని, చంద్రులు కలయిక పునర్భూ దోషం. నంబర్ 1. నంబర్ 2, శనికి వెనుక, శనికి వెనుక చంద్రుడున్నారా? శని ముందల, అంటే శనికి ముందల చంద్రుడున్నారా? ఇక్కడ చూడండి. చాలా మంది జ్యోతిష్యులు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లోకి తీసుకురావడానికి కారణం ఏంటంటే, ఒక గ్రహము, మరొక గ్రహము కలయిక, యుతి, కంజంక్షన్ అని అంటారు. సో, కలయిక అంటే ఏ విధంగా? ఇప్పుడు ఈ 2 గ్రహాల్లో ఏదో ఒకటి సోర్స్ చూపించాలిగా. చంద్రుడు శనికి వెనుక ఉంటే పనుల్లో గబగబా చేసేసి ఇబ్బంది పడతారు. బాగా గమనించాలి. పనులు వేగంగా చేసేసి
వేగంగా మాట్లాడేసి, తప్పులు దొర్లించేసి ఇరుక్కుపోతారు. మళ్ళీ పని చేయాల్సొస్తది. తొందరపాటుకి కారకుడు చంద్రుడు. ఈయన శనికి ముందలకెళ్ళిపోయాడనుకోండి. శనిని దాటి చంద్రుడెళ్ళిపోయాడనుకోండి. అప్పుడు శని యొక్క కారకత్వాలు తీసుకెళ్తాడాయన. తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే, స్లోగా చేసుకుంటూ ఎళ్తాడు. చేద్దాంలే, చూద్దాంలే, అలాగలే, ఇలాగలే, ఒకవేళ చేస్తే మళ్ళీ పాడైపోతుందేమో, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత చేద్దాంలే అనే ఆలోచన మనసులో భావన కలుగుద్దనమాట. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ఈయనెవరు అడుగుతున్నారు? సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారు 26/12/1997 రాత్రి 12:43 కాకినాడలో పుట్టారు. మీరు వీడియోలో 95% లవ్ మ్యారేజ్ అని చెప్పారు. అది నిజమని తెలిసింది. ఓకే. నిజమని తెలిసింది. తెలిసింది. లవ్ చేస్తుందని అది నిజమని తెలిసింది. లవ్ చేస్తుందని సెవెంత్ లార్డ్ ఇక్కడ చూడండి. సెవెంత్ లార్డ్ ఫిఫ్త్‌లో ధనిష్ట మీద ఉన్నారు. అంటే సెవెంత్ లార్డ్ ఫిఫ్త్‌లో ధనిష్ట మీద ఉన్నారు. ధనిష్ట మీద ఉన్నారు. ఈ అబ్బాయి మంచివాడేనా గురువుగారు అని అడిగింది. అంటే సూర్యకుమారి గారికి దిగులు పట్టింది ఫస్టు. ఫస్టు దిగులు పట్టింది. కారణం ఏంటంటే అమ్మాయి ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకుంటే శుభ్రంగా ఉంటే బాగుండే అనేది. మీకు పట్టింది కదా దిగులు? దిగులు పట్టింది. ఒక పని చేయండి. మీరు దిగులు పడినప్పుడు మీరేం చేయగలరు? ఏమి చేయలేరు. ఆ అమ్మాయికి వద్దు అని చెప్పండి. లేదు చేసుకుంటాను అంటే మీరు చెప్పండి. ఏమని చెప్పండంటే, "అమ్మ వద్దు." మళ్ళీ అడిగారనుకోండి, "అమ్మ వద్దు." మళ్ళీ వద్దు. అంటే 3 సార్లు చెప్పండి. వద్దు అంటే నేను అబ్బాయినే చేసుకుంటానంటే వెంటనే డబ్బులు గట్రా ఇచ్చేసి వెంటనే బయటికి నెట్టేయండి. బయటికి నెట్టేసేటప్పుడు మాత్రం మన దగ్గర రూ. 100 స్టాంప్ డ్యూటీలుంటాయి. ఆటిల మీద 3 సంతకాలు పెట్టించండి. పెట్టిచ్చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఫిఫ్త్ లార్డ్, సెవెంత్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ధనిష్ట అన్నారు. మిథున లగ్నం అనుకుంటా. ధనిష్ట నక్షత్రంలో హ్మ్. కాదు. సెవెంత్ లార్డ్ ఇన్ ఫిఫ్త్ హౌస్. ఫిఫ్త్ హౌస్‌లో ఉన్నారు అంటే మేబీ కన్యా లగ్నం అనుకుంటా. అయినా కూడానమ్మా అక్కడ వాళ్ళిద్దరి జీన్స్ ఏకీభవిస్తే పెళ్లి చేయొచ్చు. అది ఏ కులమైనా పర్వాలేదు. ఇబ్బందేమి ఉండదు. తీరా కొత్తకు వింత పాతకు రోత అన్నట్టు, ఈ అమ్మాయి మీద మోజు తగ్గిపోయిన తర్వాత, నువ్వు కట్నం తేలేదు, కానుకలు తేలేదు, మూట తేలేదు అని ఆళ్ళ అత్తగారు, ఆడబిడ్డ, తర్వాత మొగుడు కూడాను ఇబ్బంది పెట్టి వదిలారనుకో, ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించండి. అమ్మాయికి చెప్పండి. వినను, లేదు, కాదు అన్నదనుకోండి, వెంటనే ఇప్పుడే పంపించేయండి. మనకెందుకండి ఆ దరిద్రం? చెప్పండి. ఈ రోజు వాళ్ళు వినరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి ఆడపిల్ల కూడాను పారిపోయో, జంప్ అయిపోయో ఎళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు తెలీదు. రేపొద్దున్న ప్రేమించిన వ్యక్తి వదిలేసినప్పుడు బాధలు పడే వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు అనుభవం. ఎందుకంటే అనుభవమే ప్రధానం. ఓకేనా? లేదు. వెల్ అండ్ గుడ్. ఇద్దరు బాగున్నారు. బాగా చదువుకొని రూ. 4 సంపాదించుకున్నారు. రేపొద్దున్న ఈళ్ళ అమ్మాయి వేరే అబ్బాయితో జంప్ అయిపోయిందనుకోండి, అప్పుడు పడతారు చూసారా బాధ, అప్పుడు అర్థమవుతది. ఓహో! ఒకప్పుడు మా తల్లిదండ్రులు కూడా ఇలాగే బాధపడి ఉంటారు. కాబట్టి భగవంతుడు నా కర్మని ఈ విధంగా రాశాడు. నేను కూడాను కూతురు మూలంగా మానసిక క్షోభ అనుభవించాలని నాకు యోగం రాశాడనేదే భావన. అబ్బాయి మంచోడంట. చూడండి 100కి 70% వదిలేస్తారు. 20% కాంప్రమైజ్‌తో బతుకుతారు. 10% హ్యాపీగా ఉండాలి. ఈ 10% హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ విషయం ప్రేమించే వాళ్ళకి చెప్పకూడదు. కాబట్టి వదిలేయండి. వాళ్ళు ఇబ్బంది పడాల్సిందే. పడితేనే మాటింటారు. ఏంటండి ఇంత కఠినంగా ఉన్నారంటే, మీ పిల్లలు కూడాను ఇలా చేస్తే ఇలాగే ఉంటారా అంటే,
భయం అంటే ఏంటో చూపిచ్చాను. కష్టం అంటే ఏంటో చూపిచ్చాను. ప్రేమ అంటే ఏంటో చూపిచ్చాను. ఆప్యాయత అంటే ఏంటో చూపిచ్చాను. అర్థమైందా? రోడ్డు మీద వదిలేసి, తప్పు చేసి ఇంట్లోకి రావద్దన్నాను. అటేం నుంచి అటే వెళ్ళిపో. నీకివ్వాల్సిన మొత్తం ప్రాపర్టీ ఉన్నది. రైట్ వచ్చి రావాలా, తీసుకోవాలా, ఎళ్ళిపోవాలా అంతే. మళ్ళీ నన్ను చూడకూడదు అన్నాను. బీటెక్‌లో 98% ఒకళ్ళకి 97%. ప్రేమించడంలో తప్పు లేదు. కానీ జీవితాంతకాలం ఉంటాడా, ఉండడా అనేది. ఒక పాప, బాబు. అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నాం. ఏమ్మా చేయమంటావా? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? రేపొద్దున చేసిన తర్వాత గోల అంత అవసరమా? అన్నాం. లేదు డ్యాడీ మీ ఇష్టమే నా ఇష్టం. ఓకే. అబ్బాయి ఉన్నాడు. వాడికి కూడా అడిగాం. ఏ అమ్మాయైనా పర్వాలేదు. కానీ జీవితాంతకాలం ఉంటానంటే నాకు ఓకే అన్నాను. వాడేమో ఎదుగుదల కోసం ఆలోచిస్తున్నాడు. ఏ గోలు లేనోడు పనికిమాలినోడికే ఈ ప్రేమలుంటాయి. ఒక గోల్ ఒకటి తగలెడిసేస్తే పర్వాలేదు. ఇంట్లో అమ్మాయి చదువుతానే ఉంటది. దానికి ఒక గోల్ ఉండాల. ఆ గోల్ లేకుండా ఆడెవడో పొద్దునుంచి సాయంత్రం దాకా తిప్పుతున్నాడు. ఈ ఆడపిల్లలు ఏమనుకుంటారంటే సినిమాలకి, షికార్లకి, పిజ్జాలకి, బర్గర్‌లకి తిప్పుతున్నాడు. నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటదనే ఆలోచనతో ఈ ప్రేమలో పడిపోతారు. అక్కడికెళ్ళి అంట్లు కడగండనండి. అంట్లు కడగదు. 10కి లెగుస్తాను. సంపాదించింది తీసుకొచ్చి ఇవ్వు. ఫేషియల్ చేయించుకుంటాను. షాపింగ్ చేసుకుంటాను. ఇదేనా జీవితం? చెప్పండి. అది ఎవరు అలవాటు చేశారు పిల్లలకి? మనమే. వేరే వాళ్ళేం కాదు. ఓకేనా? కాబట్టి ఆ అబ్బాయి మంచోడా? ఈ అబ్బాయి మంచోడా? అంటే ఫస్టు మన బంగారం సరైనది అయితే కంసాల వారికి మాట చెప్పాల్సిన అవసరం లేదు. మనమేమో 18% గోల్డ్ ఇచ్చి 24 క్యారెట్ గోల్డ్ లాగా తయారు చేయంటే తయారు చేస్తాడా? చేయడు. అది. ఓకేనా? కాబట్టి, కాబట్టి మీరు చేయాల్సిన నిర్ణయం ఏంటంటే వద్దు, వద్దు, వద్దు. వినలేదు. నెట్టేయడమే. నెట్టేయడమే. ఎందుకంటే భగవంతుడు కూడాను అరేయ్! మీకు జన్మను ప్రసాదించాను. మంచేంటో, చెడేంటో చెప్పాను. మీకొక గ్రంథాలిచ్చాను. వాటిని పట్టుకొని నడవండ్రా అని చెప్పాడు. మనం ఏం చేత్తన్నాం? ఎవడిని మోసం చేద్దాం, ఎవడి కడుపు కొడదాం, ఎవరిని పటాయిస్తాం అనంటే రేపొద్దున భగవంతుడు ఊరుకుంటాడా? నేను నీకు చెప్పి పంపించా. అక్కడొక సాయిబు గారున్నాడు. ఆయన చెబుతున్నాడు. దాన్ని పట్టుకొని ముందుకు సాగండి అని. నువ్వేం చేశా? ఎటకారం చేశావు. కాబట్టి నిన్ను తీసుకొనెళ్ళి నూనె బాణీలో ఎయడంలో తప్పు లేదు అని భగవంతుడే డైరెక్ట్ నెట్టేస్తాడు లోపలికి. అలాగని ఇక్కడ చచ్చిపోయాం గదా! అక్కడ భగవంతుడి సన్నిధిలో కూడా చచ్చిపోతామా అంటే, భగవంతుడి సన్నిధిలో చచ్చిపోమండి. చచ్చిపోం. ఎందుకంటే నరకం అంటే మీకు తెలవాలి గదా! ఆత్మని దహించాలంటే భగవంతుడి చేతిలో ఉంటుంది. ఆత్మని దాంట్లోన పెట్టి గ్రిల్ చికెన్ చేస్తున్నాడనుకోండి అప్పుడు తెలుసుద్ది. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు కర్నూలు జిల్లా నుంచి. 29/12/1976 మధ్యాహ్నం 3 గంటలకు పుట్టానండి. నేను ఆర్థికంగా ఎప్పుడు స్థిరపడతాను. నాకు సంతానం కూడా లేదు సార్. దయచేసి చెప్పండి. కంపల్సరీ చెప్తానండి. 1975లో పుట్టారు. 1975 12వ నెల 29వ తారీఖు. హ్మ్. మధ్యాహ్నం 3:30. అయ్యా మీరు కూడాను 12థ్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న 12వ భావాధిపతి లగ్నంలో కూర్చున్నారు. మీరు కూడాను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి.
దూరంగా వెళ్తేనే మీ యొక్క ఉద్యోగంలో స్టెబిలిటీ ఉంటుంది. అయితే మీ చేతిలో ఒక అద్భుతం, మహా అద్భుతం భగవంతుడు స్క్రిప్ట్ పెట్టారు. అది మీకు తెలీదు. ఆ స్క్రిప్ట్ మీరు సాధించుకోవాలనుకుంటే ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించండి. స్పిరిచువల్‌గా ఉండండి. మెడిటేషన్ చేయండి. రూ. 10 ఉంటే రూ. 2 దానం చేయండి. నేను తినటానికి తిండి లేదు. నా మహాప్రభు అంటే మీ చేత్తో ఒక గ్లాస్ మంచినీళ్ళు ఎవరికైనా తాగిపిచ్చండి చాలు. నీళ్ళైతే ఉచితంగానే ఉంటాయిగా. భగవంతుడు మనకిచ్చాడు గదా! ఈ పంచభూతాల్లో నీళ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇవ్వండి. ఖచ్చితంగా మీకు హైకుంది. డబ్బులున్నప్పుడు ఎడాపెడా ఖర్చు పెట్టారు గదా! డబ్బులు లేనప్పుడు ఇబ్బందులు కూడా ఇలాగుంటాయనేది భగవంతుడు మీకు చూపిస్తాడు. శనేశ్వరుడు పని అదే. కాబట్టి బాగానే ఉంది. ఇబ్బందేమి లేదు. అయితే సంతాన విషయంలో కొంచెం బాగోలేదు. కారణం ఏంటంటే, బాధకుడి యొక్క దృష్టి పంచమ భావంలో పడడం, పంచమాధిపతి బాధక స్థానంలో ఉండడం, శని యొక్క దృష్టి, బాధకుడి యొక్క దృష్టి పంచమాధిపతి మీద పడడం జరుగుతుంది. కాబట్టి ఇది ఆల్రెడీ నేను చెప్పాను. మళ్ళీ నాతో అడిగిస్తున్నారు. అర్ధాష్టమ ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు. ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఐరన్ మ్యాన్ ఇక్కడ ఐరన్ మ్యాన్ అని వస్తుంది. ఈ ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు, నమస్కారం సార్. మీ ద్వారాగా ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. చంద్ర రాహుల కలయిక ఉంటే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది? అలాంటి కలయిక ఎందుకు ఏర్పడుతుంది? గుడ్ క్వెషన్ ఐరన్ మ్యాన్. చాలా మంచి క్వెషన్ అది. ఇక్కడ చూడండి. దిష్టి యోగాలు అంటారు తెలుసా? అది చంద్ర రాహుల కలయిక మూలంగా. ఈవిల్ ఎఫెక్ట్ ఇన్ హౌస్. ఇంట్లో భూత పేత పిశాచాలు ఏంటి గబ్బిలాలు ఇవన్నీ రావడానికి కారణం కూడా ఇదే. రెండోది అందంగా బట్టలు ధరించుకొని పులిమేర దాటి వస్తే పిచ్చి పిచ్చిగా చేయడం, మానసిక క్షోభలు ఇవన్నీ రావడానికి కారణం రాహుకేతుల యొక్క ఎఫెక్ట్. ఎందుకంటే రాహు మాయావి. రాహు ఎవరు? షాడో. భయం. చిన్న విషయాన్ని కూడాను డెప్త్‌గా చూస్తారు. రాహు, చంద్రులు కలిసి 4వ భావంలో ఉండినా, లేక రాహు, చంద్రుల యొక్క దృష్టి పడినా, లేక చంద్రుడు రాహు యొక్క నక్షత్రాలు శతభిష నక్షత్రం గాని, ఆరుద్ర నక్షత్రం గాని, స్వాతి నక్షత్రంలో గాని పుట్టినోళ్ళకి మాత్రం దిష్టి యోగాలు ఉంటాయి. వీళ్ళని హ్మ్. ఎర్రగా పిల్లోడున్నాడనుకోండి. ఎర్ర పిల్లోడున్నాడనుకోండి. మురికి బట్టలేయాలి. మురికి బట్టలే ఎయ్యాలి. అవసరమొస్తే మీరే చింపండి. చింపేసి ఏసేయండి. ఏసేస్తే మురికోడులాగా ఉండాలి. నల్లగా ఉంటారు. కానీ ముఖ వచ్చేసి అద్భుతంగా ఉంటది. వాళ్ళు కూడాను రాహు, చంద్రులు దాంట్లోనే పుడతారు. పుట్టినప్పుడు వాళ్ళకి కూడా మరీగాను తల్లి ప్రేమ ఉంటదిగా. నా కొడుకు మరీ నల్లగా ఉన్నాడని ఊకే పెయింట్ కొట్టుద్ది. పెయింట్ కొట్టి, 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 కొట్టి తెల్లగా చేస్తది. తెల్లగా చేసిన కాడి నుంచి ఇది వాడికి దిష్టి తగలడం, ఆడు పొలిమేర దాటితేనేమో ఒళ్ళు విరుచుకుంటాం. ఇవి ఎక్కువగా ఉంటాయి. సో, వీళ్ళు బాగా గమనించాల. ఈ ఇది ఏం జరుగుద్దంటే, పరాశర మహర్షితో పాటు భృగు మహర్షి కూడా రచించారు. తాళపత్ర గ్రంథాలలో. ఇది శల్య దోషము అని అంటారు. శల్య దోషం. ఈ శల్య దోషం అనేటప్పటికి ఎముకలు శనివత్తు రాహు అన్నారు కాబట్టి, ఎముకల గూడు, ఎముకల గూడుకి కారకత్వం వహించేది శని. సో, ఇక్కడేమవుతదంటే, ఊళ్ళు గాని, పొలిమేరలు గాని దాటొచ్చినప్పుడు అక్కడ సహజంగా మనం పెంపుడు జంతువు కుక్కుంటుంది. కుక్క చనిపోయిందనుకోండి, మనం ఏం చేస్తాం? కొంచెం ఉప్పు పోసి పాతరేస్తాం. అంటే కప్పేస్తాం. సో, అది దాని మీద నుంచి నడిసి రావడం గాని, లేపోతే మనం పెంపుడు జంతువు ఆవు చనిపోయింది. ఆవు కూడాను మనం ఏం చేస్తాం? ఎవరు చూడట్లేదు గదా! అని ఒక పొలంలోనో ఎక్కడో ఒక అటు తిరగని ప్రదేశంలో పాతేస్తాం. కానీ మన కర్మ కాలిపోవడం కోసం అటువంటి జాతకులు ఏం చేస్తారంటే ఆ స్కెలిటన్ మీద నుంచి నడుచుకొనొస్తారు.
నడుచుకుని రావడం ఎమ్మటనే వాళ్ళకి ఈ భూత పేత పిశాచాలకు సంబంధించిన ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అందుకనే ఈవిల్ ఎఫెక్ట్ వస్తుంది అంటే రాహు ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి వీళ్ళకి ఎక్కువగా చంద్రుడికి సంబంధించిన వస్తువులు దానం చేయడం, చంద్రుడికి సంబంధించిన వస్తువుల్ని వాడుకుంటం జరగాలి. జరిగితేనే వాళ్ళకి బావుంటుంది. అందుకని ఏం చేస్తారంటే మనోళ్ళు ఇదివరకు పూర్వకాలం అంటే దాదాపు ఒక 40 సంవత్సరాల్లో ఇళ్లల్లో ఒక ముసలోడు గాని, ముసలమ్మ గాని ఉండేవాళ్ళు. ముసలోళ్ళు గాని, ముసలమ్మలు గాని. ఎందుకుండేవాళ్ళు? ఆ వంశానికి అభివృద్ధి యోగాల వైపుకి తీసుకెళ్ళేవాళ్ళు. ముసలోళ్ళు, ముసలమ్మలు ఈరోజు ఉన్న కాడ నుంచి ఈ వెధవ న్యూసెన్స్ అని వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెడుతున్నాం. వృద్ధాశ్రమంలో పెట్టింది అత్తగారినో, లేతే అమ్మకో ఎవరికో పెట్టామని మనం అనుకుంటున్నాం. దరిద్రం పోయింది అని. కానీ ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి పెడతామో మనకు దరిద్రం చుట్టుకుంటది. ఎందుకు? ముసలమ్మ ఉందనుకో, "ఏయ్! అమ్మాయి పాప రాలేదేంటి? ఫోను చెయ్యి." ఎందుకంటే ఈ కర్మ నేను అనుభవించా. ఎందుకంటే నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు మా గ్రాండ్ మదర్ ఆమె 5 గంటలకి చూస్తా ఉండేది. 5 గంటల 10 నిమిషాలు అవ్వగానే రాలేదేంటి? రాలేదేంటి? ఫోను చేయడం, పిలిపించడం. వచ్చినెమ్మటనే బట్టలు తీసుకోండి, ఎళ్లి స్నానం చేయండి అంటాం. వాళ్ళు స్నానం చేసి రాగానే వాళ్ళకి 2 ఫ్రూట్స్ కోసి ఇవ్వడం. ప్రతి దానికి ఇది వద్దు. ఒక తల్లి, తండ్రి, తాత, ముత్తాత ఈళ్ళు ముసలి వాళ్ళు ఉంటే ఫస్ట్ వచ్చే పదం ఏంటంటే వద్దు. వద్దు అని వస్తది. ఈ వద్దు అనే పదంలో చాలా పెద్ద అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళు అనుభవజ్ఞానులు. వద్దు అనటానికి కారణం వాళ్ళ అనుభవమే చెప్తది వద్దని. ఓకేనండి. కాబట్టి చంద్ర రాహులు ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మురిగ్గా ఉండాలి. రెండోది బట్టలు ఉతికి వేసుకోవచ్చు అని కొంతమంది సిద్ధాంతులు చెప్తారు. జ్యోతిష్యులు కూడా చెప్తారు. అయితే కొంచెం నాకు చాదస్తం ఎక్కువండి. కొంచెం నాకు చాదస్తం ఎక్కువ. ఎందుకంటే నేను నమ్మను. ఉతికేయడం ఏంటండి? ఉతికారు. అక్కడేమంటున్నారంటే శనివత్తు రాహు అన్నప్పుడు విసర్జింపబడిన వస్తువు. ఇది దాంట్లో ఉంది. ఆ భృగు మహర్షి రచించిన దాంట్లో విసర్జింపబడిన వస్తువులను కూడాను మీరు ఉపయోగానికి గృహ ఉపయోగానికి వాడకూడదన్నారు. అంటే నూతనే నూతనం కాష్టే జీర్ణే జీర్ణం ప్రశస్యతే జీర్ణచ్చ నూతన కాష్టే నజీవం నూతన గృహే. అదే విధంగా ఇక్కడ కూడా పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథాల్లో కూడా ఉందిది. ఎప్పుడైతే ఈవిల్ ఎఫెక్ట్ గాని, శాటర్న్ యొక్క ప్రభావం గాని, మకర కుంభాల్లో గాని, లేక శనికి సంబంధించిన నక్షత్రాలు ఉత్తరాభాద్ర గాని, పుష్యమి గాని, అనురాధ నక్షత్రంలో పుట్టినోళ్ళకి మాత్రం 100కి 99% దిష్టి యోగాలుంటాయి. వీళ్ళకి విసర్జింప వస్తువులే వాడాలి. అంటే ఒకళ్ళ ఒంటి మీద ధరించిన బట్టలకి చెమట ముట్టాల. చెమట అంటుకోవాల. చెమట ఆహ్, క్లాత్ పీల్చాల. పీలిస్తేనే పాతది. ఓకేనా? కాబట్టి పాతదవుతుంది. అప్పుడు తొడుక్కుంటే ఏంటంటే, ఆ ఈవీఎల్ ఎఫెక్ట్ ఉండదు. అందుకని నేను కొంచెం చాదస్తుడినండి. నా దగ్గరకొచ్చినోళ్ళకి అదే చెప్తాను నేను. అమ్మ డైరెక్ట్ బట్టలేయొద్దు. డైరెక్ట్ నగలు పెట్టొద్దు. అవసరమొస్తే నువ్వేసుకో. లేతే ఎవరైనా పిల్లోడికి తొడిగించు. మురిగ్గా ఉన్న ఓ పిల్లాడికి తొడిగిచ్చు. ఎందుకంటే వాడికి చెమట ఉంటది కాబట్టి దానికి అంటుతుంది. ఎందుకంటే కొంచెం చేతస్థమే కదా నాకు. ఇదేంటంటే పాత బట్టలు తొడగడం. చాదస్తం అనుకుంటే మీకు బ్యాంక్ బ్యాలెన్సు నిల్ బ్యాలెన్స్ అవుతది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చా. ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్నారు. 1985 ఉదయం 10:08 పుష్యమి నక్షత్రం వృషభంలో పుట్టిన అబ్బాయి నా తమ్ముడు జాతకం ఏ విధంగా ఉంది? పెళ్లి ఎప్పుడు? అడుగుతున్నారు. భవిష్యత్తులో ఉమామహేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న 1985 ఉదయం నక్షత్రంలో వృషభ లగ్నంలో పుట్టాడు. ఆ అబ్బాయి నా తమ్ముడు జాతకం ఏ విధంగా ఉంది? పెళ్లి ఎప్పుడవుతుంది? భవిష్యత్తు గురించి తెలియపరచండి. పెళ్లెప్పుడవుతుంది అని అడుగుతున్నారు వీణ. 85లో పుట్టాడు.
ఆ? 1985లో పుట్టాడు. 5వ నెల 5వ నెల 25వ తారీఖు. 25వ తారీఖు 6 గంటల ఉదయం 6 గంటల 10 నిమిషాలు. ఫస్ట్ యుగో కోపం అనేది దూరంగా పెట్టుకోండి. దూర ప్రాంతానికి వెళ్ళండి, బాగుంటుంది. మీకు చాలా చక్కగా ఒక విషయం చెప్పుకుంటారు. అయ్యా, మీకు శుక్రుడు అద్భుతం, మహా అద్భుతం, సూపర్ గా ఉంది కాబట్టి యోగిస్తుంది అని అంటారు. నమ్మకండి. వృషభ లగ్నానికి శుక్రుడు షష్టాధిపతి మరియు లగ్నాధిపతి అయి 11లో ఉన్నాడు. త్రిషేడ భావాలకు అధిపతి అయ్యి త్రిషేడ భావంలోనే ఉంది. ఆయనకి సపోర్టు ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లా. కానీ శనికి పంచమంలో ఉన్నాడు. అందుకనే వివాహం ఆలస్యం జరిగే ఛాన్స్. అదీను సప్తమంలో కనుక బాధకుడు ఉంటే వివాహం జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అంటే తక్కువగా అంటే అసలు జరగదా అని కంగారు పడిపోతాను మీరు. జరుగుద్ది. అయితే దీంట్లో లాజికల్ పాయింట్ ఏంటయ్యా అంటే రాహుకేతులు చేసుకోవాల్సిందే. చదువుకు తగ్గట్టు ఉద్యోగం రాదు రాదు రాదు. మీరు కంగారు పడిపోమాకండి. చంద్ర గురులు దృష్టి పడుతుంది కాబట్టి మాకు గజకేసరి యోగం ఉందనుకుంటారు. గజకేసరి యోగం లేదు, ఏమి లేదు. ముందు కష్టాన్ని నమ్ముకోండి, లాభం పొందుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక వివాహ విషయం అడిగారు మీరు. వివాహ విషయం అడిగినప్పుడు మీకు ఇక్కడ చూడండి, శాటన్ యొక్క ఆస్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ పడుతుంది కాబట్టి అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది ఒక 25-30% ఉంది. ఓకేనండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్న ప్రశ్న ఏంటయ్యా అంటే, గురువు గారికి నమస్కారం. గురువు గారు అష్టమాధిపతి మహాదశలో జరుగుతుంది. వారికి లాటరీ ద్వారాగా ధనం వస్తుంది అని విన్నాను. అది నిజమేనా? నిజమేనా? నిజమైతే ఏ ఏ భావాలు సహకరిస్తాయి? వివరణ ఇవ్వగలరు? హ్మ్. చాలా చక్కగా అడిగారండి. ఎలాగుందంటే పులిని చూసి నొక్క వాత పెట్టుకున్నట్టు. ఢిల్లేశ్వరరావు గారు, లాటరీ వచ్చేస్తది, లంకి బిందులొచ్చేస్తాయి, లేదా పెద్ద మూట దొరికిపోయిద్ది అనేది ఉంది. అయితే ఎవరికి దొరుకుతాయి అనేది కూడా ఉంది. మనకు కాదండి. మనకు కాదు. ఆ భగవంతుడిని ఆరాధించేవాడు. ఎదుటి వాళ్ళ యొక్క డబ్బు మీద వ్యామోహం లేనివాడు. కుళ్ళు కుతంత్రాలు లేనివాడు. కష్టే సుఖే ఫలి అనుకున్నవాడు. వాళ్ళకి భగవంతుడిస్తాడు. అంతేగాని ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చేయాలంటే కష్టం. నాకు అష్టమాధిపతి బుధుడు 11వ భావంలో కార్యసిద్ధి. నాకు కూడా మూటలు రావాలిగా. బుధుడు ఎవరు? మొక్కలు, చెట్లు, తర్వాత అగ్రికల్చరల్. నేనెక్కడైనా పొలం గట్టు గాని, లేపోతే నదీ పరివాహక ప్రాంతాల దగ్గరికెళ్తే అక్కడ ఎవరైనా లంకి బిందెలు గాని, ఎవరైనా దొంగతనం చేసుకొచ్చిన మూట గాని పెట్టుంటే, ఆ చిన్న మొక్కకి పట్టుకొని లాగ్గానే వచ్చినియనుకోండి, అది అదృష్టమేగా! కానీ నాకివ్వడు భగవంతుడు. నాకక్కర్లేదు కూడాను. ఎందుకంటే, ఎయిత్ భావం అనేది లోపలున్న ఇంటెన్సిటీని సూచిస్తది. ఇంటెన్సిటీని సూచిస్తది. మీకు కుళ్ళు కుతంత్రాలుంటే లాటరీ ఏడ్నుంచి వస్తదండి? చెప్పండి. ఇలాగే మా మాస్టారు ఆయన విజయవాడలో మాకు చదివించేవాళ్ళు. ఆళ్ళింట్లో రూ. 10, రూ. 5 లాటరీ టికెట్లు బోలెడుండేయి. ఒక డబ్బా నిండా ఉండేయి. అంటే ఏంటి? ఏదో వస్తది అనే ఆలోచన. 8 లెట్ గో కూడాను. ట్రాన్స్‌ఫర్మేషన్ కూడాను. కాబట్టి అందరికి రాదండి. అది భగవంతుడి దైవేచ్ఛ. ఆ భగవంతుడి మార్గంలో సంచరించే వ్యక్తులకే సాధ్యమది. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. ఇక
వచ్చే సంవత్సరం నుంచి చాలా తక్కువ టైం ఉంది. వచ్చే సంవత్సరం నుంచి జ్యోతిష్య పాఠాలను నేర్చుకోవాలనుకునేవారు ఈ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారాగా గాని, లేక నా యొక్క నంబర్ 9676159759కి మీరు మెసేజ్ చేయండి. నేనే కాల్ చేస్తాను. ఓకేనా? అలాగే అపాయింట్మెంట్స్ కోసం కూడాను ఎదురు చూస్తున్న వాళ్ళు, అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు మీ ఇద్దరికీ చెప్తున్నాను. మెసేజ్‌లు పెట్టండి. ఇలాగా అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడాను కొంచెం టైం ఇవ్వండి. చాలా మందికి చెప్తున్నాను. వాళ్ళతో పాటు అది అయిపోయినెమ్మటనే మీకు కూడా వస్తది. కొంచెం నేను ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంటేనే డీకోడ్ చేయగలను. డీకోడ్ చేసేది కూడాను మీరు నిత్య అవసరాల్లో, నిత్య వస్తువులుగా వాడుకునే ప్రిడిక్షన్సే చెప్తాను. రెమెడీస్ కూడా చెప్తాను కాబట్టి మీరు అలాగే ఫాలో అవ్వండి. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.